సపోజ్ మీరు ఒక రెస్టారెంట్‌కి లంచ్‌కి వెళ్లారు. యూ ఆర్డర్డ్ అన్ అపెటైజర్, యూ ఆర్డర్డ్ మెయిన్ కోర్స్. అపెటైజర్ మీరు ఫస్ట్ బైట్ పెట్టుకున్నాక అది ఎంత టేస్టీగా ఉందంటే యూ వాంట్ టు ఈట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. యూ వాంట్ టు ఆర్డర్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. అంత నచ్చింది మీకు. లంచ్‌కి వెళ్ళినందుకు యూ విల్ ట్రై ద మెయిన్ కోర్స్ కదా! సో, మెయిన్ కోర్స్ తిన్నప్పుడు అది కొంచెం ఉప్పు, కారం లేకుండా కొంచెం ఫీకాగా వచ్చితే ఎలా ఉంటుంది? దిస్ వాస్ ఎగ్జాక్ట్‌లీ హౌ బోత్ ద మ్యాచెస్ ఆఫ్ ద ఛాంపియన్స్ లీగ్ సెమీఫైనల్స్ పాన్డ్ ఔట్. ఫస్ట్ మ్యాచ్ ఏమో ఇట్ వాస్ ప్యూర్ ఆఫెన్సివ్ క్వాలిటీ డిస్‌ప్లే. సెకండ్ మ్యాచ్ ఏమో ఫస్ట్ మ్యాచ్ అంత బ్యారియర్ సెట్ చేయలేకపోయింది. బట్ ఇట్ వాస్ అ గుడ్ టాక్టికల్ బ్యాటిల్. సో, ఇవాల్టి మన వీడియోలో ఈ 2 మ్యాచ్‌ల గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. పీఎస్‌జీ వర్సెస్ బయర్న్ మ్యూనిక్ ఎటువంటి మ్యాచ్ అంటే మీ ఇన్నర్ ఫుట్బాల్ ఫ్యాన్ ఉంటాడు కదా! దట్ ఫ్యాన్ జస్ట్ వాంట్స్ టు వేక్ అప్ అండ్ డు హ్యాపీ డాన్స్. అలాంటి మ్యాచ్ ఉండింది ఇది. యాస్ ఎ న్యూట్రల్ ఇట్ వాస్ జస్ట్ ప్యూర్ జాయ్ టు వాచ్. ఇంత అటాకింగ్ క్వాలిటీ అసలు నేను ఈ మధ్యకాలంలో ఎక్కడా చూడలేదు. దిస్ వాస్ బై ఫార్ ది బెస్ట్ మ్యాచ్ ఐ కుడ్ హ్యావ్ సీన్ ఇన్ ద ఛాంపియన్స్ లీగ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. 2 టీమ్స్ విత్ ఎక్స్ట్రీమ్లీ హై అటాకింగ్ క్వాలిటీ అండ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ఫిలాసఫీస్. 2 టీమ్స్ టో టు టో ఆడి హోరాహోరీగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది ఈ మ్యాచ్. ఇలాంటి టై అనేది మళ్ళీ మళ్ళీ రాదు. దిస్ వాస్ జస్ట్ 1 లెగ్. దీనికి రివర్స్ ఫిక్స్చర్ కూడా ఉంది. ఫస్ట్ ఫిక్స్చర్ లోనే 9 goals చూసాం. రివర్స్ ఫిక్స్చర్ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది ఐ లీవ్ ఇట్ టు యువర్ ఇమాజినేషన్. ఆన్ అ సీరియస్ నోట్ మ్యాచ్ గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు బయర్న్ పిఎస్జీ అందరికీ తెలుసు దే ప్లే అటాకింగ్ ఫుట్బాల్. 2 టీమ్స్ కి బిల్డప్ డిఫరెన్సెస్ ఏంటంటే పిఎస్జీ ఏంటంటే దే రిలై ఆన్ దేర్ ఫుల్ బ్యాక్స్ టు హోల్డ్ ద బిట్. వెరస్ బయర్న్ మ్యూనిక్ ఏంటంటే దే రిలై ఆన్ దేర్ వింగర్స్ టు హోల్డ్ ద బిట్. దీన్ని ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పాలి అంటే పిఎస్జీ టీమ్ దే బిల్డప్ ఫ్రమ్ ద బ్యాక్ అంటే గోల్ కీపర్ నుంచి, డిఫెండర్స్ నుంచి, మిడ్ ఫీల్డర్స్ నుంచి అటాక్ వరకు బాల్ ప్రోగ్రెస్ అయినప్పుడు ప్లేయర్స్ ముందుకు వెళ్తారు కదా బాల్ తీసుకొని. సపోజ్ పిఎస్జీ మిడ్ ఫీల్డర్ దగ్గర బాల్ ఉంది. ఓకే, మిడ్ ఫీల్డర్ దగ్గర ఉన్నప్పుడు పిఎస్జీస్ ఫుల్ బ్యాక్స్ నూనో మెండెస్ అండ్ అష్రఫ్ హకీమి దే స్ట్రెచ్ ద పిచ్ అంటే దే ఆక్యుపై ద ఫుల్ బ్యాక్స్ ఆఫ్ ది ఆపోజిషన్. కానీ ఇక్కడ వాళ్ళ వింగర్స్ ఉన్నారు కదా, డెజరే డూయే ఆన్ ద రైట్, క్వారాట్స్కేలి ఆన్ ద లెఫ్ట్, వాళ్ళు ఇన్సైడ్ ఛానల్స్ లో రన్ చేస్తారు అనమాట. అండ్ డెంబెలెస్ డ్రాప్స్ డీప్. బయర్న్ ఏంటంటే సిమిలర్ గా ఆడతారు బట్ దే ఫ్లిప్ ఇట్. సేమ్ మిడ్ ఫీల్డ్ నుంచే బాల్ ప్రోగ్రెషన్ ఉంటుంది కానీ ఇన్స్టెడ్ ఆఫ్ ద ఫుల్ బ్యాక్ స్టేయింగ్ వైడ్ ఇట్స్ ద వింగర్స్ హూ స్టే వైడ్. ఇన్సైడ్ ఛానల్స్ లో యూ విల్ సీ ద ఫుల్ బ్యాక్స్ ఆఫ్ బయర్న్ మ్యూనిక్. అది డిఫరెన్స్ అనమాట పిఎస్జీ ఇంకా బయర్న్ మ్యూనిక్ కి. సేమ్ హ్యారీ కేన్ హీ డ్రాప్స్ డీప్ లైక్ హౌ డెంబెలే డ్రాప్స్ డీప్ అండ్ ఆల్ ద ప్లేయర్స్ రొటేట్. పిఎస్జీకి బయర్న్ కి పొజిషనల్ రొటేషన్ ఏంటంటే పిఎస్జీ టీమ్ అటాక్ వెళ్ళినప్పుడు దేర్ ఫుల్ బ్యాక్స్ అండ్ ద ఫ్రంట్ లైన్ దే డూ ద పొజిషనల్ రొటేషన్స్. వేరాస్ బయర్న్ కి ఏంటంటే ప్రతి ప్లేయర్ ఒక క్వార్టర్ బ్యాక్ లా ఆడతాడు. ఎవ్రీ ప్లేయర్ ఎక్సెప్ట్ ఫర్ ద గోల్ కీపర్ ప్లే ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పొజిషన్స్. సమ్ టైమ్స్ యూ విల్ సీ ఉపమికానో వాళ్ళ సెంటర్ బ్యాక్ యాజ్ అ స్ట్రైకర్, యూ విల్ సీ ది అదర్ సెంటర్ బ్యాక్ యాజ్ అ స్ట్రైకర్, ఆర్ యూ విల్ సీ ఎ మిడ్ ఫీల్డర్ యాజ్ అ స్ట్రైకర్. హ్యారీ కేన్ మిడ్ ఫీల్డ్ లోకి వస్తాడు, ఒలీసే హీ డ్రిఫ్ట్స్ ఇన్సైడ్ ఫ్రమ్ ద రైట్ ఆర్ హీ బికమ్స్ ద ఫుల్ బ్యాక్. సో అలా పొజిషనల్ రొటేషన్స్ 2 టీమ్స్ ఈక్వలెంట్ గా చేస్తాయి కానీ బయర్న్ టేక్స్ ఇట్ టు ఎ డిఫరెంట్ లెవెల్. ఈ గేమ్ లో 2 టీమ్స్ ఎలా సెటప్ అయినాయి అంటే పిఎస్జీ ఏంటంటే వాళ్ళ బేసిక్ ఎలా ఆడతారో అలానే ఫాలో అయ్యారు. బయర్న్ ఏంటంటే బిల్డింగ్ అప్ ఫ్రమ్ ద బ్యాక్ చేసినా కూడా దేర్ మెయిన్ ఫోకస్ వాస్ టు గో లాంగ్. బయర్న్స్ గోల్ కీపర్ అండ్ ద సెంటర్ బ్యాక్స్ వెన్ దే గో లాంగ్ యూజువలీ ఫోకల్ పాయింట్ కావాలి కదా. Harry Kane was becoming the focal point or sometimes he was not. Harry Kane focal point అవనప్పుడు సెకండ్ బాల్ విన్ అవడానికి he was right there in the midfield. Immediate గా they'll have a counter attacking opportunity. That's how Bayern tried to exploit PSG spaces behind because 2 teams they play with so many players up front. వెనకాల స్పేసెస్ వేకెంట్ గా ఉంటాయి. PSG ఇంకా బయర్న్ మ్యూనిక్ 2 టీమ్స్ ది ఫ్రంట్ లైన్ చాలా లీథల్ ఫ్రంట్ లైన్స్ అవి. The managers exploited this strength of the teams to గ్రేట్ ఎఫెక్ట్. ఒలీసే, లూయిస్ డియాజ్, డెంబెలే, క్వారాట్స్కేలియా, డెజరే డూయే ఇంత పేసీ వింగర్స్ ఉన్నప్పుడు సీరియస్లీ 2 టీమ్స్ దే వెంట్ ఫర్ ఇట్ మ్యాన్. ఇలాంటి మ్యాచెస్ సీరియస్లీ మళ్ళీ మళ్ళీ రావు కానీ వచ్చినప్పుడు అలా యూ వాంట్ టు సీ సచ్ క్వాలిటీ. పిఎస్జీ యూజ్డ్ ఇట్ టు అ బెటర్ ఎఫెక్ట్ కంపేర్డ్ టు బయర్న్ మ్యూనిక్. స్కోర్ లైన్ సజెస్ట్ చేస్తుంది కానీ బయర్న్ మ్యూనిక్ ఆర్ నో స్లౌచ్ ఈదర్. ఇప్పుడు ఈ గేమ్ ని అనలైజ్ చేయాలి అంటే బోత్ ద టీమ్స్ ప్లేడ్ బెటర్ దెన్ ఈచ్ అదర్ ఇన్ ఫేజెస్ ఆఫ్ ద మ్యాచ్. For example, first 30 minutes Bayern was the better team. Next 15 minutes PSG was the better team. Second half lo first 15 minutes PSG was the better team. In the last 25 minutes it was Bayern that was the better team. Now let's talk about the individual players in this match. Ee photo chuste midfield gurinchi defense gurinchi avana maatladaniki unda. PSG's midfield had some joy in the game endukante Vitinha was able to get his front line to have some offensive opportunities but మోస్ట్ ఆఫ్ ద హెవీ లిఫ్టింగ్ వాజ్ డన్ బై ద ప్లేయర్స్. అసలు ఇలాంటి మ్యాచెస్ లో ఇంత హెవీ హై స్టేక్స్ ఉన్న మ్యాచెస్ లో యూ నీడ్ యువర్ సూపర్ స్టార్స్ టు టర్న్ అప్ అండ్
PSG's and Bayern Munich superstars turned up to the pinnacle. Harry Kane, Olise, Luis Diaz, Dembele, Kvaratskhelia, Doué, Vitinha, even Kimmich, everybody stepped up బ్యూటిఫుల్ ఇన్ దిస్ మ్యాచ్. అసలు ఈ రెండు టీమ్స్ కి ఛాన్సెస్ ఎలా వచ్చాయంటారు? ఇన్ సింపుల్ టర్మ్స్ చెప్పాలి అంటే బోత్ ద టీమ్స్ ఆర్ ఎలీట్ కౌంటర్ ప్రెసింగ్ టీమ్స్. కౌంటర్ ప్రెసింగ్ ని సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే ఇప్పుడు ఆపోజిషన్ దగ్గర బాల్ ఉంటే యువర్ టీమ్ విల్ ప్రెస్ దట్ ప్లేయర్ టు విన్ ద బాల్ and that creates a high goal scoring opportunity. Most of the goals came in this manner. PSG, all 5 goals came with counter pressing and counter attacking opportunities. Now let's talk about the players. Ivica Kvaratskhelia, take a bow. He is such a dangerous player. You cannot keep him silent for the whole 90 minutes. 2 chances, he buried both. Game lo he got a 1v1 opportunity. ఆ సిచ్యువేషన్ లో స్టానిసిచ్ కి ఏం చేయాలో తెలియలేదు. కంప్లీట్లీ ఆఫ్ బ్యాలెన్స్ చేసేసాడు అసలు ఆ ఛాన్స్ బెరీ చేసినప్పుడు. ఇలాంటి క్లచ్ ప్లేయర్ PSG కి దే జస్ట్ నీడెడ్ వెరీ బ్యాడ్లీ. అండ్ డెంబెలే, ఓ మై గాడ్, వేర్ టు స్టార్ట్? దిస్ గై is showing why he is the current Ballon d'Or winner. Ever since he has become the main guy in the front line, he has taken this opportunity and utilized it to the core. Trust me, అసలు డెంబెలే పేస్ ని ఈ ప్రపంచంలో ఎవరు బీట్ చేయట్లేదు. ఈవెన్ మిక్కీ వాండర్వెన్ విల్ హ్యావ్ అ టఫ్ టైమ్ అగేన్స్ట్ డెంబెలే. అండ్ మైకల్ ఒలిసే, టేక్ అ బౌ, ఈ సో కోల్డ్. అసలు ఆ ఛాన్స్ వచ్చినప్పుడు మైకల్ ఒలిసేకి that was poor defending from PSG. I'll admit it. It was not good defensive display from both the teams. Kani Michael Olise chance ki it was poor defending from PSG. You cannot give that much space to him. Think the defense anticipated that he'll do a pass to Luis Diaz or the right back. Nobody anticipated him to take a shot from there. Credit to Safanov. He got a touch to that ball. Kani Michael Olise hit that ball with such venom. No chance for the goalkeeper to save it. He game was begging for a goal like that. No wonder teams who want a right winger are looking at Michael Olise. He is not leaving Bayern Munich. Kani trust me, he is such a great player. I did not expect him to be this kind of a player. క్రిస్టల్ ప్యాలెస్ లో చూసాం ప్రీమియర్ లీగ్ లో ఎలా ఆడతాడు అనేది, కానీ ఈ లెవెల్లో హీల్ ఎలివేట్ హిస్ గేమ్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్యాట్స్ ఆఫ్ మైకల్ ఒలిసే, యూ హ్యావ్ అ ఫ్యాన్ ఇన్ మీ. నేను నూనో మెండెస్ ని ఇంత వల్నరబుల్ గా ఇప్పుడు చూడలేదు. ఇట్స్ డిఫికల్ట్ టు మార్క్ మైకల్ ఒలిసే, బట్ నూనో మెండెస్ హ్యాస్ షోన్ దట్ హీ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఇట్స్ ద బెస్ట్ ఫుల్ బ్యాక్ ఇన్ ద వరల్డ్, హ్యాండ్స్ డౌన్. జస్ట్ ripped him to shreds. ఎట్లా ఆడుకున్నాడంటే he got injured in 80 minutes. Outstanding from Michael Olise. And Luis Diaz, man, where were you when you were in Liverpool? Yes, you played really well. You were instrumental for us winning the league. కానీ ఈ వర్జన్ ఆఫ్ లూయిస్ డియాజ్ ని నేను అసలు చూడలేదు లివర్పూల్లో. ఏం భయ్యా నువ్వు ఇలా ఆడుకున్నావు టీం ని? హకీమి, మార్కిన్యోస్, పాచో, ముగ్గురికి అర్థం కాలేదు అసలు ఏం చేయాలో నీతో. మార్కిన్యోస్ ని అయితే నవలేసి మింగేసావు. హకీమి అయితే వాడు ఇంజరీ అయిపోయాడు. అసలు ఆ గోల్ కొట్టాడు లూయిస్ డియాజ్. దట్ ఫస్ట్ టచ్ హీ టుక్, that was the first touch of the Champions League. అసలు Bayern front line లో he was the best player. He was a constant thorn in the PSG side. What more can you ask from your players to do? I am looking forward to seeing the second leg. Trust me, it will be a blockbuster tie. కానీ ఇంత ఓపెన్ గా అవుతుందా అనేది చూడాలి. ఫస్ట్ లెగ్ కాబట్టి యూ క్యాన్ హ్యావ్ దట్ ఓపెన్ గేమ్, కానీ సెకండ్ లెగ్ స్టేక్స్ విల్ బి హై. బోత్ ద టీమ్స్ వాంట్ టు గో టు ద ఫైనల్. PSG ఏంటంటే దే ఆర్ చేజింగ్ అనదర్ ట్రెబుల్ అండ్ దే ఆర్ చేజింగ్ బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్ లీగ్. బయర్న్ ఏంటంటే దే ఆర్ చేజింగ్ అ ట్రెబుల్. బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్ లీగ్ కాకపోయినా కూడా బయర్న్ విల్ వాంట్ టు విన్ దట్ ఛాంపియన్స్ లీగ్ టు షో దట్ they are one of the big dogs when it comes to European competition. Based on what I saw in the first leg, my heart says Bayern Munich will go through. Can you can never rule PSG out. Trust me, whoever wins this tie will probably win the final. Now let's talk about the second game. Atletico Madrid versus Arsenal was expected to be a very bad game. అంటే రెండు టీమ్స్ రిస్క్ అవర్స్ ఫుట్బాల్ ఆడతాయి. ఆఫెన్స్ మీద తక్కువ ఫోకస్ ఉంటుంది, డిఫెన్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఈ సెమీఫైనల్ విల్ బి అ వెరీ బ్యాడ్ మ్యాచ్ అనేది ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్ ఇట్ టు బి, బట్ ఇట్ వాజ్ నాట్. ఇట్ వాజ్ అ గుడ్ టాక్టికల్ బ్యాటిల్. ఫస్ట్ హాఫ్ ఆర్సెనల్ డామినేటెడ్, సెకండ్ హాఫ్ అట్లెటికో మాడ్రిడ్ డామినేటెడ్. డామినేషన్ అంటే బయర్న్ PSG లా కాదు, టాక్టికల్ గా 2 halves వర్ డివైడెడ్ బిట్వీన్ ద 2 teams అంతే. గేమ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ 40 minutes there was practically nothing in the game. ఏదైతే అన్నారో బోరింగ్ ఫుట్బాల్ ఉంటుంది, డిస్గ్రేస్ఫుల్ ఫుట్బాల్ ఉంటుంది అనేది అదే చూసాం. ఆర్సెనల్ గేమ్ ప్లాన్ వాస్ వెరీ సింపుల్. కీప్ ద బాల్, స్లో ద గేమ్ డౌన్, వెయిట్ ఫర్ అట్లెటికో టు మేక్ మిస్టేక్స్. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. బికాస్ ఇట్ వాస్ అ హోమ్ గేమ్ ఫర్ అట్లెటికో మాడ్రిడ్, దే విల్ ట్రై టు బి ఆన్ ద ఫ్రంట్ ఫుట్ కదా. అటాకింగ్ కి వెళ్ళినప్పుడు
ప్రెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆర్సెనల్ గాట్ అ కౌంటర్ అటాకింగ్ ఆపర్చునిటీ. దాన్ని గ్యోకరెస్ యూజ్డ్ ఇట్ టు పర్ఫెక్షన్. హీ అటాక్ ద బాక్స్, హ్యాండ్స్కో ఫౌల్డ్ హిమ్, హీ గాట్ అ పెనల్టీ. దాని మీద ఎక్కువ డిబేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, బికాస్ ఇట్ వాజ్ అ ఫేర్ కాల్. గ్యోకరెస్ హ్యాస్ బీన్ వెరీ అండర్వెల్మింగ్ దిస్ సీజన్. అండ్ లాస్ట్ సీజన్ ఎట్లా ఆడాడో దాని ఎక్స్పెక్టేషన్స్ ని కొంచెం కూడా రీచ్ అవ్వాలి ఈ సీజన్. కీపింగ్ ఆల్ దిస్ అసైడ్, గ్యోకరెస్ ఇస్ అ బ్యూటిఫుల్ స్ట్రైకర్ ఆఫ్ ద బాల్. ఆ పెనల్టీ సాలిడ్ గా తీసుకున్నాడు. 1-0 ఆర్సెనల్ గేమ్ ప్లాన్ ఏదైతే ఉండిందో ఇట్ పెయిడ్ డివిడెండ్స్. అండ్ క్రెడిట్ టు ఆర్సెనల్. వాళ్ళకి కావాల్సింది ఒకటే అబ్బాయి, స్టేజ్ లో వాళ్ళకి రిజల్ట్ కావాలి. ఇప్పుడు 2 టైస్ లో అల్టిమేట్ రిజల్ట్ ఏంటి? యూ విల్ ప్లే ద ఫైనల్. ఎలా ఆడితే వాళ్ళ గేమ్ ప్లాన్ వర్కౌట్ అయింది. దే గాట్ ద గోల్. ఐఎమ్ డిసప్పాయింటెడ్ ఫ్రమ్ అథ్లెటికో మాడ్రిడ్. యు ఆర్ ప్లేయింగ్ ఎట్ హోమ్ and you have been the third highest goal scoring team in the competition before the semi-finals, and you play like that in the first half. They just did not turn up in the first half. Sloppy passes, chances create cheyaledu, gave Arsenal the ball and defended. Simeone baga ardhamaindi that this is not what I have been seeing from this team. సో హీ మేడ్ ద చేంజ్ ఇన్ ద సెకండ్ హాఫ్. బ్యాక్ 3 సిస్టమ్ చేసేసి మార్కస్ లోరెంటీని మిడ్ఫీల్డ్ లో పుష్ చేశాడు. దాని నుంచి దే స్టార్టెడ్ టు ఫైండ్ జాయ్ అండ్ దే గాట్ దేర్ ఛాన్సెస్. దే గాట్ ద పెనల్టీ. ఆ పెనల్టీ మీద చాలా క్వశ్చన్స్ వచ్చాయి. దట్ ఇట్స్ అ రాబరీ, ఇట్ షుడ్ నాట్ బి అ పెనల్టీ. ఆల్ఫాన్సో డేవిస్ ది పెనల్టీ అయినప్పుడు ఇది కూడా పెనల్టీ. బెన్ వైట్ ఇస్ నాట్ లుకింగ్ అట్ ద బాల్. ట్రాజెక్టరీ చేంజ్ అయింది, బాడీకి తగిలి చేతికి తగిలింది. యూరోప్ లో పెనల్టీ బాక్స్ లో రూల్స్ ఆర్ డిఫరెంట్ వెన్ ఇట్ కమ్స్ టు హ్యాండ్ బాల్. అన్ఇంటెన్షనల్ గా చేతికి తగిలినా ఇట్ విల్ బి గివెన్. ఇక్కడ అదే జరిగింది. జూలియన్ ఆల్వారెస్ స్టెప్స్ అప్, క్రేజీ పెనల్టీ. ఇది కూడా 1-1 స్కోర్ లైన్. దట్ వాస్ ప్రిటీ మచ్ ఇట్ ఇన్ ఈ మ్యాచ్ లో. లాస్ట్ లో ఎజే గాట్ అ ఛాన్స్ దట్ షుడ్ హ్యావ్ బీన్ అ పెనల్టీ. ఎజే డైవ్ చేశాడా, మినిమం కాంటాక్ట్, హార్ష్ కాలా, ఇవన్నీ డిబేట్స్. నా ఉద్దేశంలో ఇట్ వాజ్ అ పెనల్టీ. ఇఫ్ యూ ఆర్ గివింగ్ ఇట్ ఆన్ ద ఫీల్డ్, వై ఆర్ యూ గోయింగ్ టు ద మానిటర్ అండ్ చెకింగ్ ఇట్? కానీ 1-1 ఇస్ ప్రాబబ్లీ అ ఫేర్ రిజల్ట్. ఫస్ట్ మ్యాచ్ ఆ లెవెల్లో అయినప్పుడు ఈ మ్యాచ్ సరిగ్గా ఉండదు, సరిగ్గా అవ్వదు అనేది చాలా లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు అందరూ. ఐ మైట్ హ్యావ్ ఆల్సో బీన్ వన్ ఆఫ్ దెమ్. కానీ ఇట్ వాస్ ఫేర్లీ అ గుడ్ మ్యాచ్. ఇట్ వాస్ నాట్ అ బ్యాడ్ మ్యాచ్ అట్ ఆల్. 2 టీమ్స్ దే వెంట్ ఫర్ ఇట్. దే ట్రైడ్ టు గెట్ అ రిజల్ట్. దే గాట్ అ రిజల్ట్. Atletico Madrid will be more disappointed in that you are playing at home. You could not take the home advantage. Second half, Atletico Madrid played well. They were not able to capitalize on the momentum that they got. Ee match lo advantage is Arsenal. They'll probably go through to the final. Final lo whoever they play, it will be a test for their defense. So let's see what happens.